నమస్కారం. ఈ రోజున అన్ని డివిజన్ పత్రికల్లో పాల కల్తీ గురించి ఒక మంచి వార్తా కథనం వెలువడింది. ముఖ్యంగా ఈ పాలల్లో కల్తీ ఎక్కువగా జరుగుతుంది అనేటువంటిది సారాంశం. నిన్నటి రోజున అనంత గ్రామీణ ప్రాంతాలలో చుట్టుపక్కల చాలామంది కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల అనారోగ్యానికి కారకులవుతున్నారనేటువంటి విషయం. నిజం చెప్పాలంటే పిల్లలు తాగేటువంటి పాలల్లోన, తర్వాత గర్భిణీలకు ఉపయోగించేటువంటి పాలల్లోన కొంతమంది స్వార్థపరులు స్వల్పకాలంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలి అనేటువంటి నెపంతో ఈ పాలలో అనేక పదార్థాలను కలుపుతూ పాల కల్తీకి పాల్పడుతున్నారు. అదేవిధంగా పళ్ళల్లో కూడా వివిధ రసాయనాలు ఉపయోగిస్తూ పళ్ళను కూడా నాసిరకంగా తయారు చేసి కృత్రిమంగా వాటిని పరిపక్వత దశకు తీసుకొని వచ్చి ఇది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాలల్లో ఈ మాల్టోటెక్సోట్రిన్ అనేటువంటి పదార్థాన్ని కలపడం వల్ల ఇది క్యాన్సర్కి దారి తీసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఇది తెలుస్తూ ఉంది. దీని గ్లైమాక్స్ ఇండెక్స్ మొక్కజొన్న నుండి తయారు చేస్తారు. 105 నుంచి 130 వరకు ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. పేగు వాపనకు దారితీయడంతో పాటు పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోతుందని పేర్కొంటున్నారు. త్వరగా బరువు పెరగడం, అలర్జీతో పాటు క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందంట. కల్తీ పాలను గుర్తించేటువంటి విధానం: ఒక గిన్నెను ఏటవాలుగా ఉంచి దానిపై ఒక చుక్క పాలు వేస్తే నెమ్మదిగా కిందికి జారుతుంది. అలా జారిన మార్గంలో గిన్నెపై తెల్లటి దారలా మచ్చ కనిపిస్తే అది స్వచ్ఛమైన పాలు. కల్తీ అయితే మచ్చ కనిపించదు. పాలలో కొన్ని చుక్కలు అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు నీలిరంగులోకి మారిపోతే అందులో పిండి పదార్థాలు కలిపినట్లే. 1/2 టేబుల్ స్పూన్ సోయాబీన్ పిండిని 1 చెంచా పాలతో కలిపి కొద్దిసేపు కలియతిప్పాలి. 5 నిమిషాలు తర్వాత ఆ మిశ్రమంలో రెడ్ లిట్మస్ కాగితాన్ని ముంచితే నీలిరంగులోకి మారుతుంది. అప్పుడు కూడా పాలల్లో యూరియా కలిపినట్టు గుర్తించాలి. పాలలో కొన్ని నీళ్లు కలిపి బాగా కలియతిప్పినప్పుడు నురుగా ఏర్పడితే డిటర్జెంట్ కల్తీ జరిగినట్లు లెక్క. ఈ విధంగా కల్తీ రాయిళ్ళు పాలల్లో ఎక్కువగా కల్తీ కావడం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మన దేశంలో పాల దిగుబడి కంటే ఉత్పత్తి అవుతుందంటే ఇలా 10 లీటర్ల పాలు లేక తీసుకొని వచ్చి ఇంకొక 10 లీటర్లేకి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎంతమందికి అనారోగ్యానికి కారకులు అవుతున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఆ విధంగా కల్తీ పాలు చేసేటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. మరి వాళ్ళకు కూడా భగవంతుడు కానీ తర్వాత వాళ్ళు భవిష్యత్తులో ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి పనులు చేయకూడదు. తినేటువంటి తిండి పదార్థాలు, తాగేటువంటి పాలల్లో ఈ విధమైనటువంటి కల్తీ చేయడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అంటే ఒక మనిషి ఇబ్బంది పెట్టి అతని అనారోగ్యానికి కారకులై వాటి వచ్చేటువంటి సంపాదనతో మనం బాగుపడడం అనేది అది మంచి శ్రేయస్కరం కాదు. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకొక 10 రూపాయలు లీటర్ అయినా పర్వాలేదు కల్తీ లేకున్నట్ల పాలను వినియోగదారులకు అందించాలని మనవి. నమస్కారం.